ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలారా, మన జీవితాల్లో మరి దావీదును కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే 51వ కీర్తనలో ఇక్కడ హ్యావ్ మర్సీ ఆన్ మీ ఓ గాడ్, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. దావీదు ఇక్కడ బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు రచించిన కీర్తన మరి 51వ కీర్తనలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే హ్యావ్ మర్సీ ఆన్ మీ ఓ గాడ్, హ్యావ్ మర్సీ ఆన్ మీ, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. అకార్డింగ్ టు యువర్ స్టెడ్ఫాస్ట్ లవ్, అకార్డింగ్ టు యువర్ అబాండెంట్ మర్సీ బ్లాట్ అవుట్ మై ట్రాన్స్గ్రెషన్స్, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలారా, ఎంతో స్ట్రాంగ్ ఎనఫ్ వర్డ్స్ దీస్ ఆర్ రియల్లీ దీస్ వర్డ్స్ లైక్ హనీ, లైక్ ఎ ల్యాంప్. నీ దేవుని వాక్యము మన యొక్క జీవితాలకు దీపమై ఉన్నది, మన యొక్క మరి పాదములకు దీపము, త్రోవలకు వెలుగై ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, మన జీవితాల్లో మరి దేవుని యొక్క వాక్యం జుంటె తేనె ధారల కంటే అమూల్యమైన వాక్యము, జీవకు ఎంతో మధురమైనది, మహామధురమైన వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు when we implement to our personal life, really we feel so happy, so glad in our moods also. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియ బిడ్డలారా, మరి ఈ యొక్క సమయంలో దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయమని దావీదు దేవుని దగ్గర వేడుకుంటున్నాడు, ప్రార్థిస్తున్నాడు. క్రయింగ్ అంటు ద లార్డ్, క్రయింగ్ అంటు ద లార్డ్, వీపింగ్ అంటు ద లార్డ్. ఇంకా గమనించినట్లయితే మరి 3వ వచనంలో నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, ఫర్ ఐ నో మై ట్రాన్స్గ్రెషన్స్ అండ్ మై సిన్ ఈజ్ ఎవర్ బిఫోర్ మీ, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటే ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. ఎంత మరి తగ్గింపుతో ఒప్పుకుంటున్నాడో చూసారా ప్రియ బిడ్డలారా. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియ బిడ్డలారా, యవనుడా యవన సోదరి సోదరుడా, మరి ప్రతి స్త్రీ పురుషులు కూడా ఆలకించవలసిన మాట ఏమనగా సమయం కొంచెముగా ఉన్నది, బహు భయంకరమైన దినాల్లో ఉంటున్నా, ఎంతో భయంకరమైన వేదనకరమైన ఎంతో రుగ్మత మరి మన కుటుంబాలకి అపాయకరమైన దినాలు వస్తున్నవి అని గ్రహించి కూడా ఒప్పుకొనుట అనేది మన జీవితాల్లో జరగని పనిగా ఉంటుంది. మన జీవితాల్లో మనము పాపములు ఒప్పుకున్నప్పుడు దేవుడు కనికరము కలిగిన దేవుడు వాటిని మన పక్షముగా కనికరించి మరి వాటిని క్షమించి మన యందు నుండి దూరపరిచి మనల్ని పరిశుద్ధపరిచి నీతి రాజ్యమందు చేర్చుకోవడానికి ఇష్టపడుచున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించున్నాడు, బ్రతికించే దేవుడు. అవును ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యము మరి 2 అంచెల ఖడ్గము వంటిది. మన జీవితాల్లో మనము సరిచేసుకొని దేవుని వాక్యము ద్వారా బలపరచబడవలసిన వారముగా ఉంటున్నాం. నొచ్చుకొనక ఏమాత్రము కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును విరోధముగా తీసుకొనక, దేవా నా కొరకే ఈ వాక్యము ఎత్తబడి ఉన్నది అని మనం సంతోషంగా యాక్సెప్ట్ చేసి దేవుని వాక్యాన్ని మనము ఆస్వాదించే వారంగా ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో కోరుచున్నాను. మా సహోదరి హైదరాబాద్ నుండి ఫోన్ చేసి ఉన్నది. మరి పద్మావతి, ఆమె బ్రెస్ట్ క్యాన్సర్తో ఎంతో బాధపడుచున్నది. మరి ఎంతో ఏడుస్తూ విలపిస్తూ తనకు ఒక పాప, మరి ఎంతో ఎంతో దుఃఖముతో షీ వాజ్ గోయింగ్ అండ్ వీపింగ్. ఐ am unable to control her to not to cry. మరి ఏమాత్రం కూడా ఆమెను నేను కంట్రోల్ చేయలేని పరిస్థితిలో దుఃఖపడుతూ ఏడుస్తూ ప్రలాపిస్తూ వాక్యం విని ఫోన్ చేసి ఉన్నప్పుడు మరి బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నానని చెప్పి ఉన్నది. ప్రియ బిడ్డలారా, మరి ఒక నూనె బాటిల్ పట్టుకొని ప్రార్థన చేయించుకోమా, నూనె బాటిల్ క్రొత్త తెచ్చుకోమని చెప్పినప్పుడు ఆమె ఆ విధంగా పట్టుకున్నప్పుడు మరి ప్రార్థన చేసి ఈ విధంగా రాసుకోమని చెప్పి ఉన్నా. ఉదయం సాయంత్రము అదేవిధంగా ఇంటి చుట్టూ చల్లేసి దేవుని యొక్క దిస్ ఇస్ అ డివైన్ మర్సీ ఆయిల్, గాడ్ గివెన్ అనాయింటెడ్ అండ్ God is going to heal you mightily. When I told her like that, she done like that only by faith. విశ్వాసంతో ఆ బిడ్డ కూడా అదే విధంగా చేసి ఉన్నది. మొన్న మరి 3 days బ్యాక్ ఫోన్ చేసి
సాక్ష్యం ఇచ్చుచున్నది. మేడం, నేను హాస్పిటల్కి వెళ్ళాను, స్కాన్ చేయించుకున్నాను, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినాయి మేడం. కేవలం మీరు చెప్పినట్లు చేశాను, మీరు ప్రార్థించారు, దేవుడు నాకు అద్భుత రీతిగా స్వస్థత ఇచ్చాడు. నిజంగా ఇది దేవుడు చేసిన కార్యమని తను ఎంతో ఆనందంతో సంతోషంతో దేవుణ్ణి స్తుతిస్తూ మరి సాక్ష్యం ఇచ్చి ఉన్నది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే మన దేవుడు గొప్ప దేవుడు. వెన్ వి ట్రస్ట్ అన్ టు హిమ్, వెన్ వి ఫాలో హిమ్, వెన్ వి లవ్ హిమ్ ట్రూలీ, రియల్లీ గాడ్ ఈస్ దేర్ టు ఆన్సర్ అవర్ ప్రేయర్స్. గాడ్ ఈస్ దేర్ టు వి టేక్ అవే ఆల్ అవర్ సారోస్ అండ్ హీ విల్ ఫిల్ us విత్ గ్లాడ్నెస్. ప్రైజ్ ద లార్డ్. మనం ఎప్పుడైతే దేవునికి హృదయపూర్వకంగా మొరపెట్టుకుంటామో, దేవుని స్తుతిస్తామో, ఆరాధిస్తామో, దేవుడు వెంటనే ఉండి నిజముగా మన మొరలు ఆలకించి దుఃఖమును నాట్యంగా మార్చు దేవుడు మన దేవుడు. శాసనాలను మార్చే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, మనతో మాట్లాడుచున్నాడు. అద్భుత కార్యములు చేయి దేవుడు. తొలకరివాన కార్యక్రమం ఈ విధంగా విరివిగా ముందుకు సాగుతుందంటే ఎంతో ప్రోత్సహిస్తున్నారు, ఎంతో బలపరుస్తున్నారు, మరి ఎంతో సహకారాన్ని అందిస్తున్నారు. అందుని బట్టి కుటుంబం తరపున, సంఘం తరపున మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియ బిడ్డలారా, పాపంలో నశించిపోవుట, లోకములో మరి లోక ఆకర్షణలతో నశించిపోవటం మన యేసయ్యకి ఇష్టం లేదు. కాబట్టి యేసయ్య దినమెల్ల చేతులు చాపి నన్ను పిలుస్తున్నాడు. ఆయన రెక్కల నీళ్ళు ఆశ్రయం ఇచ్చుటకు, ఆయన రెక్కల నీళ్ళు ఆరోగ్యం ఇచ్చుటకు, ఆయన రెక్కల నీళ్ళలో సమృద్ధినిచ్చుటకు, ఆనందం ఇచ్చుటకు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. తలుపు నొద్దు నుండి తట్టుచున్నాడు. మరి నా కుమారుడా, తలుపు తీ, నేను వచ్చి నీతో ఉంటాను, నీ ఇంట నేను భోజనం చేస్తాను, నీ కుటుంబంలో ఐ విల్ డ్వెల్ ఇన్ యువర్ ఫ్యామిలీ. హి ఈస్ కాలింగ్ us every day. Are you obeying his word? Are you listening unto his voice? మనం ప్రశ్నించుకుందాం. ప్రియ బిడ్డలారా, ప్రభు వారు ఎల్లప్పుడూ కూడా సేవకుల స్వరము ద్వారా, మరి వాక్యము ద్వారా, మరి ఎన్నో ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నప్పుడు దేవుని మాటకు లోబడుచున్నామా, దేవుని మాటకు చెవియగుచున్నామా, దేవుని యొక్క ప్రవచనాత్మకమైన మాటకు విధేయత చూపుచున్నామా లేదని we need to analyze ourselves right now. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. దేవా, నన్ను కరుణింపుము, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నా పాపములు నా అతిక్రమములు తుడిచివేయము, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమైన మమ్మలను క్రీస్తుతో కూడా బ్రతికించిన దేవా, ఎల్లప్పుడూ కూడా నీ కృపకు మమ్మలను పాత్రులుగా చేయి. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. ఓ లార్డ్, హెల్ప్ మీ లార్డ్ టు డ్వెల్ ఇన్ దై మర్సీ, త్రూ యువర్ గ్రేస్ ఐ am living on Jesus with the unmerited favor. Lord, help me Lord to dwell in thy tabernacle, O Lord Father. ప్రైజ్ ద లార్డ్. నీ గుడారంలో అతిథిగా ఉండడానికి నాకు అర్హత దయచే ప్రభువా అని మనం ప్రస్తుతించే వారంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామం మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, వందనములు, స్తోత్రములు తండ్రి. దేవా, నీ కృప చొప్పు నన్ను కరుణింపు. అవును ప్రభువా, స్తోత్రము. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైన మమ్మను ప్రభువా క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించిన దేవా, స్తోత్రం. అయా, ఎన్నో చేశాను నీ కొరకు, ఎన్నో దశంభాగాలు ఇచ్చాను, ఎన్నో ఉపవాసాలు ఉన్నాను, ఎంతో పరిచర్య చేశాను, సోషల్ యాక్టివిటీస్ చేశాను, ఎంతో మందికి అన్నదానములు చేశాను, వస్త్రదానములు చేశాను అంటే కాదు, కానీ రక్షింపబడి ఉన్నానా లేదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరు కూడా ప్రభువా తండ్రి ప్రశ్నించుకునే ఆలోచన, అవగాహన దయచేయమని అడుగుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది కృంగి ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, రోగులుగా ఉన్నారో, లేవనెత్తిన దేవా, స్తోత్ర, బలపరచిన దేవా, త్రూ దై గ్రేస్ ఓ లార్డ్, త్రూ దై మర్సీ లార్డ్ జీసస్, లవ్ దెమ్ లార్డ్ విత్ ద అబండెంట్ లవ్, ఓ లార్డ్ జీసస్, ఓ embrace them Lord with the grace and love, compassion of Jesus. దేవా, ఎంతో మంది ఎన్నో రకాల బిట్టర్ ఎక్స్పీరియన్సెస్, చేదు అనుభవాలతో, నిందలతో, అవమానములతో, బిడ్డలు లేక తండ్రి, అయ్యా ఉద్యోగములు లేక ప్రభువా, గృహములు లేక, ఆహారము లేక, వస్త్రములు లేక, ఆర్థిక సమస్యలతో, కోర్టు సమస్యలతో, ఇంకా ఎన్నో రకాల అయా తండ్రి, అయా నిద్ర లేమితో బాధపడుచున్న బిడ్డలు, నడువు నొప్పితో, కిడ్నీ సమస్యలతో, HIV క్యాన్సర్ సమస్యలతో ఉన్న బిడ్డలు ఇప్పుడే దర్శించి మొట్టండి దేవా, స్తోత్రం.
ఎంతమంది చేతును నేను ప్రవ్వా నీళ్లను పట్టుకొని ఉన్నారు అభిషేక తైలముగా. అయా తండ్రి అభిషేకపు తండ్రి ఆయా నీరుగా మార్చి ప్రవ్వా గొప్ప కార్యములు విడుదల చేయమని అడుగుచున్నా దేవా. ఈ దినము కార్యక్రమం స్పాన్సర్ చేసి ఉన్న